వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు నటించిన తొలి సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఆఫర్స్ మాత్రం వరుసగా అందుకుంటుంది. దీంతో ఈ భాగ్యశ్రీ టాలీవుడ్ నయా సెన్సేషన్ అంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ అమ్మడు ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఈ అమ్మడు దక్కించుకున్న 5 క్రేజీ ప్రాజెక్టులేంటి? భాగ్యశ్రీ బోర్సే నటించిన ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా ఎనర్జెటిక్ హీరో రామ్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుంది. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాతో పాటు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కాంతా, ఈ సినిమాలో కూడా భాగ్యశ్రీనే కథానాయిక. గత కొన్ని రోజులుగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మూవీ కన్ఫర్మ్ అయిందని టాక్ వినిపిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీ బోర్సేనే ఫైనల్ చేశారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇక వీటితో పాటు ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందే సినిమాలో కూడా భాగ్యశ్రీనే కథానాయిక అని తెలిసిందే. ఇలా భాగ్యశ్రీ తొలి సినిమా ఫ్లాప్ అయినా 5 క్రేజీ సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకోవడం నిజంగా విశేషమే.